సెకండ్ హాఫ్ ఏదో కొంచెం ఇలేరియస్ బ్లాక్స్ ఏ ఉన్నాయంటున్నారు. ఎలా ఉండబోతుంది ఎంటర్టైన్మెంట్ పరంగా ఇది? నా ఎంటర్టైన్మెంట్ పరంగా 100% గ్యారంటీ ఇస్తానన్న. ఇందాక అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్లు స్టోరీ థిన్ లైన్ ఉన్న ఎంటర్టైన్మెంట్కి 100% షూర్ గ్యారంటీ. అది కూడా సిచ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అయింది, చూడాలి. సప్తగిరి గారు సార్ సార్ కామెడీన్గా ఏదైనా సినిమా ఒప్పుకుంటే సరదాగా వెళ్ళి ఓ గంట 2 గంటలు చేసేసి వెళ్ళిపోతే సరిపోద్ది. హీరోగా అలా ఉండదు. సినిమా అంతా త్రూ అవుట్ ఉండాలి. దాని ప్రమోషన్స్ దగ్గర ఉండి చూసుకోవాలి. బర్త్డేని ఎక్స్ట్రా ఉంటుంది. ఆ బర్త్డేని ఏమైనా ఫీల్ అయ్యారు ఈ సినిమాకి? సునామీ లాంటి బడ్డను ఫీల్ అయ్యానన్న. ఒకటిగా చెప్పుకుంటూ పోతే కథలుగా చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఒక సముద్రాన్ని ఈదుతున్నాను అంతే. అంటే హీరో అయిపోయామన్న ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లగ్జరీ ఒకటి ఉంటుంది. ఆ లగ్జరీ మీకు ఏం దొరకలేదా ఈ సినిమాలో? అంటే హీరో అనేదానికన్నా నిలబడడం చాలా ఇంపార్టెంట్ అన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం, ఒక్క చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ నేను మేము ముందు నిలబడాలంటే 2-3 ఇయర్స్ పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ నేనే ముందు నేను నడిపించాలి. సో ఇక్కడ లక్కీగా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నాకు ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. సో ఆ స్క్రిప్ట్తో మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాను. ఆ పైన దేవుడి దయ. ఈ సినిమా ఎస్విసికి వెళ్ళింది. అది మీ ఫస్ట్ సక్సెస్ అదేనా 100%. అంటే ఈరోజు ప్రభాస్ అన్న అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ టీజర్ రిలీజ్ చేస్తున్నారంటే కొన్ని సీన్లు చూడండి రిలీజ్ చేయరు, ఆ క్వాలిటీ చూడండి రిలీజ్ చేయరు. ఇవన్నీ చూసి నేను 100% ఈ సినిమాకి సపోర్ట్ చేయొచ్చు అని ఆయనకి నమ్మకం కలిగిన రోజే చేశారు. సో అది అక్కడ ఒక 100% మార్క్స్ పడ్డాయి. అలాగే వెంకటేష్ గారు ట్రైలర్ చూశారు, క్వాలిటీ బాగుందన్నారు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుందన్నారు. నువ్వు 100% కొత్తగా ఫ్రెష్గా కనపడుతున్నావు తమ్ముడు, డెఫినెట్గా నువ్వు నా పెళ్లి కాని ప్రసాద్ లెగసీని నువ్వు కాపాడుతావని చెప్పారు. సో అందుకని ట్రైలర్ లాంచ్ చేశారు. అలాగే ఎస్విసి లాంటి బ్యానర్లో అది వాళ్ళ ఓన్ సినిమా కిందే చెప్పచ్చు అనేది అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. రాజ్ సార్, శిరీష్ అన్న సినిమా ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూసి వాళ్ళకి మెచ్చి దీనికి దండా కొండలా నిలబడ్డారు. సో ఇది బిఫోర్ దీనికి అన్ని పాజిటివ్ సైన్స్, అంత పెద్ద వ్యక్తులు నిలబడ్డారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నా. సినిమా విషయంలో కానీ ఈ సినిమా ఎస్విసి దగ్గరికి వెళ్ళడంలో కానీ మీ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారి పాత్ర ఏమైనా ఉందా? 100% ఉందన్న. ఫస్ట్ అనిల్ రావుపూడి సినిమా చూశాడు, సినిమా 100% బాగుంది, సినిమా శిరీష్ అన్నకు చూపించు నేను రికమెండ్ చేస్తానని చెప్పి అనిల్ రావుపూడి రికమెండ్ చేయబట్టే నేను శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళాను. శిరీష్ అన్న కూడా ఇమ్మీడియట్గా సినిమా చూశారు. చూసి శిరీష్ అన్న నాది చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం, ఒక 20 మినిట్స్ టైం ఇస్తా, నాకు కనెక్ట్ అయిందా కూర్చుంటా, లేకపోతే ప్లీజ్ నిర్మోహమాటంగా చెప్పి వెళ్ళిపోతున్నారు, మాకు 10 నిమిషాలు చాలన్నా అని చెప్పాను. ఓహో నవ్వాడు, వచ్చి కూర్చొని 2 hours చూశాడు, భుజం తట్టాడు, హ్యాపీగా వెళ్ళాడు. ఇంకా మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసుకొని మీది నేను నడిపిస్తా అన్నాడు. థ్యాంక్ యూ అన్న శిరీష్ అన్న. రాజ్ సార్. సప్తగిరి గారు